శాంతి. ఈరోజు జనవరి 25, 2025. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు చురుకైన విద్యార్థులుగా అయి మంచి మార్కులతో పాస్ అయ్యేందుకు పురుషార్థం చేయండి. సోమరులైన విద్యార్థులుగా అవ్వకండి. ఎవరికైతే రోజంతా మిత్ర సంబంధీకులు గుర్తుకు వస్తూ ఉంటారో వారు సోమరులు అంటున్నారు బాబా. ప్రశ్న: సంగమ యుగంలో అందరికన్నా అదృష్టవంతులు ఎవరు? సమాధానం: ఎవరైతే తమ తనువు, మనస్సు, ధనమును సర్వమును సఫలం చేసుకుంటారో లేక చేసుకుంటున్నారో వారు అందరికన్నా అదృష్టవంతులు. కొందరు చాలా దురదృష్టవంతులుగా ఉంటారు. అప్పుడు వారి భాగ్యంలో లేదనేది అర్థమవుతుంది. వినాశనం ముందుంది కదా, ఎంతో కొంత జమ చేసుకోవాలి అని అర్థం చేసుకోరు. తండ్రి ఇప్పుడు సన్ముఖంగా ఉన్నారు. మన సర్వస్వమును సఫలం చేసుకోవాలి అని అదృష్టవంతులైన పిల్లలు అర్థం చేసుకుంటారు. ధైర్యాన్ని ఉంచి అనేక ఆత్మల భాగ్యాన్ని తయారు చేయుటకు నిమిత్తం అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు పాట: నా భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. తండ్రిని తెలుసుకోవటమే భాగ్యం మేల్కోవటం. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: కర్మాతీత స్థితిని పొందేందుకు ఈ శరీర రూపీ తోకను మరచిపోవాలి. ఒక్క బాబా తప్ప మిత్ర సంబంధీకులు మొదలైన వారు ఎవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇందుకు కష్టపడాలి. రెండవ పాయింట్: శ్రీమతంపై భగవంతుడి యొక్క సందేశకులుగా అవ్వాలి. శ్రీమతం అనుసారంగా తనువు, మనస్సు, ధనం అన్నింటినీ సఫలం చేసుకొని ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: కర్మభోగము రూపి పరిస్థితి రూపి ఆకర్షణను కూడా సమాప్తం చేసేవారు సంపూర్ణ నష్టామోహ భవ. వరదానం యొక్క వివరణ: ఇప్పటి వరకు ప్రకృతి ద్వారా తయారైనటువంటి పరిస్థితులు స్థితిని తన వైపుకు ఎంతో కొంత ఆకర్షితం చేస్తూ ఉంటాయి. అన్నింటికన్నా ఎక్కువగా తమ దేహం యొక్క లెక్కాచారాలు మిగిలిపోయి ఉన్నటువంటి కర్మభోగాల రూపంలో రానున్నటువంటి పరిస్థితులు తమ వైపుకి ఆకర్షితం చేస్తాయి. ఎప్పుడైతే ఈ ఆకర్షణ సమాప్తి అయిపోతుందో అప్పుడు సంపూర్ణ నష్టామోహులు అని అంటారు. ఏ విధమైన దేహము లేక దైహిక ప్రపంచం యొక్క పరిస్థితులు మీ స్థితిని చలింప చేయకూడదు. అదే సంపూర్ణ స్థితి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి వరకు చేరుకుంటారో అప్పుడు క్షణంలో మీ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో సహజంగా మీరు స్థితులు అవ్వగలుగుతారు అంటున్నారు బాబా. స్లోగన్: పవిత్రతా వ్రతము అన్నింటికన్నా శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతం. ఇందులోనే అతీంద్రియ సుఖం ఇమిడి ఉంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.